సో హాయ్ బ్రదర్. సో ప్రజెంట్ ఉన్న జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెటర్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ బెటర్? నా సైడ్ నుంచి అయితే అరేంజ్ మ్యారేజ్ బెటర్ అని చెప్తా. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ అనుకో, గట్టిగా చెప్పు. లవ్ చేయాలి, మళ్ళీ బ్రేకప్లు, ఫ్యామిలీని ఒప్పియాలి, ఒప్పుకోకపోతే లేచిపోవాలి, గ్యాస్ బిల్లులు, మంచి చెడ్డ అంటూ చాలా ఉన్నాయి. అవన్నిటిని తట్టుకొని నిలబడాలంటే మనతోని కాదు. ఇప్పుడున్న జనరేషన్లో ప్రజెంట్ అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. ఏదైనా ఫ్యామిలీ సపోర్టింగ్ ఉంటుంది, ఏదైనా చిన్న చిన్న డిస్కషన్లు అయినా మళ్ళీ సెట్ చేయడానికి ఉంటుంది, లైఫ్ని ముందు కంటిన్యూ చేయొచ్చు. అట్లా కాకుండా లవ్ ఇక ఇలాంటివి పట్టుకొని వినాం అనుకో, లైఫ్ ఉండదు, లవ్ ఉండదు, ఏమి ఉండదు, చాప్టర్ క్లోజ్. అరేంజ్ మ్యారేజ్లో కూడా ఉంటాయి కదా బ్రదర్, ఈ గ్యాస్ బండ్లు కొంటాం ఇవన్నీ. ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కదా మనకి, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ప్లస్ వచ్చేసి ఏంటంటే మనమంటూ సపరేట్గా వెళ్ళి బ్రతకాల్సిన అవసరం లేదు కదా, సెట్ చేసుకోవచ్చు లైఫ్ని. సరే ఏదైనా కంటిన్యూ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. నువ్వు డైరెక్ట్ వచ్చావు అనుకో పైసలు ఉండవు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే రోడ్డు మీద అడుగు తినాల్సి వస్తుంది. మీకు బ్రదర్? నో మ్యారేజ్. నో మ్యారేజ్. వై బ్రో? లవ్ మ్యారేజ్ అన్నా అరేంజ్ మ్యారేజ్ అన్నా గొత్తు కోసుకున్నట్టు. ఎందుకు భయ్ అంత మాట అన్న? అది ఫ్లోలో ఏదో లవ్ అరేంజ్ అవుతుందని తప్ప ఏ మ్యారేజ్ కావాలో ఫిక్స్ అప్పుడే అనుకోకూడదు. అవుతుంది. ఎందుకని అలా అనిపించింది? చూస్తున్నాం కదా, చూస్తూ ఉంటే భయం అవుతుంది మ్యారేజ్ అంటేనే. ఇవాళ రేపు మ్యారేజ్ అంటే చిన్న టాపిక్ కాదు. ఆయిల్ ప్యాకెట్ చూసారు ఎంత ఉందో. ఫ్యామిలీ బిన్ చేయాలంటే మినిమం బ్యాలెన్స్ ఉంచుకోవాలి అకౌంట్లో. ఓకే. అప్పటిదాకా మనం ఫ్యూచర్ వైఫ్ క్వాలిటీస్ ఎలా ఉండాలనుకుంటున్నాను? అయితే యాక్చువల్లీ నేను అసలు మ్యారేజ్ వద్దని చెప్దాం అనుకున్నా. ఎందుకంటే నాకు రీసెంట్గానే మ్యారేజ్ అయింది. వాళ్ళు ఉన్న బాధలు నాకు తెలుస్తాయి. అసలు లవ్ అరేంజ్డ్ అనేది పక్కన పెడితే మ్యారేజ్ చేసుకోవద్దు. ఒకవేళ చేసుకోవాల్సి వస్తే ఎప్పుడైనా మ్యారేజ్ చేసుకోవాలి యాజ్ ఎ హ్యూమన్గా, కాబట్టి కంపల్సరీ అరేంజ్ మ్యారేజ్ అనేది బెస్ట్ అని నా ఒక ఒపీనియన్. ఓకే, ఏం చెప్తావు బ్రదర్? ఇప్పుడు ఇంట్లో నుంచి పారిపోయి బయటకు వెళ్ళి లవ్ మ్యారేజ్ అనే పేరుతోటి బయటకు వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు కదా, సో అలాంటి వారికి ఏం చెప్తావు? నువ్వు ఇచ్చే మెసేజ్. అలాంటి వారికి నేను చెప్పేది ఏంటంటే అది జస్ట్ అట్రాక్షన్ ఏమున్నది. ఇప్పుడు 4 రోజులు ఎవరైనా కమ్మనంటే తిరుగుతూ పడతారు, లేచిపోతావు, చేసుకుంటావు, అదంతా కామనే. తర్వాత వచ్చేదాని గురించి ఆలోచిస్తే అసలు లవ్ అనేటవారు ఒకటి చేయడు. ఓకే బ్రదర్. అలా చేయడం చాలా తప్పు. ఎందుకంటే తెలిసి నాది లవ్, ట్రూ లవ్ అని లవ్ చేసుకుంటారు. ఆ చేసుకోవడం వల్ల బయటికి వెళ్ళితోనే ఫేసెస్కి మళ్ళీ విడిపోతారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. ఎట్లుందండి ఈ జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? రెండు వేస్టే. ఎందుకని? ఎందుకని అంటే ఏది అండర్స్టాండింగ్ మీద లైఫ్లు సెట్ చేసుకోవటం లేదు కదా. దేనికినో రెండు మ్యారేజ్లు కూడా, ఏ మ్యారేజ్కి కూడా లైఫ్లు సెట్ అవ్వట్లేదు. ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని ఒకళ్ళ దారిలో ఒకళ్ళు నడుచుకుంటూ ఒకళ్ళ మాట ఒకళ్ళు వినుకుంటూ ఏ అమ్మాయి ఏ అబ్బాయి ఇప్పుడు ఈ జనరేషన్లో ఉండట్లేదు. ఫస్ట్ దాని మీద ఏంటంటే 2 మ్యారేజ్లు వేస్టే. లవ్ అంటావా, అదేదో పై పొంగో, ఏదో అన్నం మీద పొంగో, పాల మీద పొంగో అన్నట్టుగా దబా చేసేసుకుంటారు. ఒక 1 year 2 years ఆగిన తర్వాత నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటారు, నువ్వేంటి చదివేది అనుకుంటారు. నేను ఉద్యోగం చేస్తున్నా. సరే చేసుకున్నారు ఉద్యోగాలు. ఇప్పుడు నువ్వు ఎంత చదివినా, ఎంత కోటేశ్వరుడు కూతురు అయినా, నువ్వెంత డబ్బున్న స్థితిమంతురాలు అయినా, ఎవరో ఒక అబ్బాయికి భార్య అవ్వాల్సిందే, ఏదో ఒక ఇంటికి కోడలు అవ్వాల్సిందే. అలాగే అబ్బాయి కూడా, అతను ఎంత కోటేశ్వరుడైనా, అన్ని బిజినెస్ మ్యాన్ల కొడుకైనా ఒక అమ్మాయికి భర్త అవ్వాల్సిందే, ఒక ఇంటికి అల్లుడు అవ్వాల్సిందే. ఇది జరుగుతున్న వాస్తవం. కానీ వీళ్ళ మధ్యలో ఏంటంటే ఈగోస్ అడ్డం వస్తున్నాయి. నువ్వెంత అని వీళ్ళిద్దరి మధ్యలో ఇంకా వీళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా. ఇప్పుడు అమ్మాయిల పేరెంట్స్ ఏంటంటే ఇప్పుడు సేద్యం నూరిపోస్తున్నారు. పొద్దు పోయింది రా, వాడు కాకపోతే ఇంకోటి రా, నువ్వు ఇంటికి రా ఫస్ట్, నువ్వు రా అంటున్నారు అంతే. ఇది పోయి ఇంట్లో కూర్చుంటుంది, కాపురం పోతుంది. ఇవన్నీ వాళ్ళకేమీ అర్థం కావట్లేదు. మంచి జీవితం ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు ఫస్ట్ వీళ్ళ పెద్దవాళ్ళ కంటే కూడా మ్యారేజ్ బిఫోరు వీళ్ళు అర్థం చేసుకొని ఒకళ్ళనొకళ్ళు లైఫ్ లీడ్ చేసుకుంటే చాలా వరకు బాగుంటుంది. కానీ ఇలా లేరే ఇప్పుడు జనరేషను. ఇప్పుడు అమ్మాయిలు తక్కువ, అమ్మాయిలు తక్కువ అంటే మీ ఒపీనియన్లో అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. సో రెండిట్లో ఏదైనా కానీ. సో అయితే ఇప్పుడు నవడేస్ చాలా మంది ఇప్పుడు ఆ లవ్ మ్యారేజ్ అని చెప్పి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని మళ్ళీ డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. సో అలాంటి వారికి ఏం చెప్తారు? లవ్ చేయడం ఎందుకు, మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు, అండర్స్టాండింగ్ లేకుండా డైవర్స్ తీసుకోవడం ఎందుకు, లైఫ్ ఆగం చేసుకోవడం ఎందుకు? వీళ్ళ మధ్యలో వీళ్ళకిద్దరు ఒకళ్ళు పిల్లలు పుట్టారనుకో, వాళ్ళు అనాథలు అయిపోతున్నారు. ఫస్ట్ వాళ్ళని అనాథలను చేయొద్దు. మీకు పెళ్లి చేసుకోవడం ఎందుకు, మీకు ఏదో తపన తీర్చుకోవడం కోసం పిల్లల్ని కనడం ఎందుకు, వాళ్ళ లైఫ్లో ఎందుకు ఆగం చేయడం?
అలా చెయ్యొద్దు దయచేసి. ఎందుకంటే లవ్ చేసుకుంటారా, సిన్సియర్గా లవ్ చేసుకోండి. ఇప్పుడు 2 పావురాళ్ళు ఉన్నాయి. పావురాళ్ళు ఎంత ప్రేమకు ఎంతటి చిహ్నం అంటే అంతటి చిహ్నం అనమాట. అవి ఒక్కరితోనే ఉండేవి. మగ పావురం అయినా ఆడపావురంతోనే ఉంటుంది, ఆడపావురం అయినా మగ పావురంతోనే ఉంటుంది. ఇవి ఇంకా జంటను విడవు. ఈ పావురం కాకపోతే ఆ పావురం, ఆ పావురం కాకపోతే ఈ పావురం తిరగవు అవి. అలాగే ఈ ప్రేమించుకున్న ప్రతి ప్రేమికులు కూడా ఒక ప్రేమ పావురాళ్ళు లెక్క కలిసి ఉండి లైఫ్ని లీడ్ చేసుకోవాలి. కానీ ఇంతలోనే ఈగోలు వచ్చి, చదువులు అడ్డం వచ్చి, మీ అమ్మ ఏదో చెప్పిందని, మీ నాన్న ఏదో చెప్పాడని ఇట్లా లైఫ్లు ఎందుకు ఆగం చేసుకుంటున్నారో ఏంటి ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటంటే అమ్మాయిల అమ్మా నాన్నలకు అత్యాశ ఎక్కువైపోయింది. మెయిన్ ఏంటంటే అత్యాశ ఏంటంటే డబ్బు, ప్రాపర్టీస్. మరి అబ్బాయిల అమ్మా నాన్నలు జేబులు కొట్టుకొస్తున్నారు అనుకుంటున్నారో, బ్యాంకీలకు కన్నాలు వేస్తున్నారు అనుకుంటున్నారో, లేకపోతే వాళ్ళ పొలం నాన్న దున్నుతున్నారు అనుకుంటున్నారో తెలియట్లేదు. కానీ ప్రాపర్టీసు హైదరాబాద్లో ఉంటున్నాం, అమెరికాలో ఉంటున్నాం అంటే సొంతంగా ఇళ్ళు ఉన్నాయా, వాకిళ్ళు ఉన్నాయా, లగ్జరీ లైఫ్లు ఉన్నాయా, కార్లు ఉన్నాయా, మేడలు ఉన్నాయా, లక్షల్లో శాలరీలు ఉన్నాయా. మరి ఇవన్నీ చేసుకుంటున్నారు, బాగానే ఉంది. వీళ్ళిద్దరు బెడ్రూమ్లో ఫేడ్ అవుట్ అయితే వీళ్ళు ఏం చేస్తారు? 30 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే బెడ్రూమ్లో ఫేడ్ అవుట్ అవుతున్నారు. ఇక్కడ ఇద్దరు అవుతున్నారు. అటు అమ్మాయే కాదు, ఇటు అబ్బాయే కాదు. ఫస్ట్ పిల్లలు పుడతలేదు అమ్మాయిలకి. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు తింటున్న జంక్ ఫుడ్లే కానీ, తిరుగుతున్న పొల్యూషన్సే కానీ, తీసుకుంటున్న టెన్షన్సే కానీ, దేనికైనా కానీ మెయిన్ అమ్మాయిలలో పిల్లల విషయంలో ఫేడ్ అవుట్ అవుతున్నారు. పిల్లలు పుడతలేదు. ఇంక వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఏం చేస్తారు? ఆస్తులకి పిల్లల్ని కంటారా? జాబులకి కాపురాలు చేస్తారా? వీళ్ళు అబ్బాయి కదా వీళ్ళకి ముఖ్యం. అయితే ప్రజెంట్ ఈ జనరేషన్లో అమ్మాయిలు చాలా డేంజర్గా ఉన్నారు. సో అమ్మాయిలు చాలా దారుణంగా ఉన్నారు అంటున్నారు. అంటే ఇప్పుడు మన సినిమాల్లో కూడా ఎక్కువ అట్లానే చూపిస్తున్నారు. సో ఈ పాయింట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలుకి అమ్మాయిలే కొంచెం దారుణంగా ఉన్నారండి. నిజమే, ఆ మాట అయితే నిజమే. అమ్మాయి ఏంటంటే కమర్షియల్గా ఉంది. ఫస్ట్ డబ్బు కాసు పడుతుంది. ఆ డబ్బు కాసు పడే అమ్మాయి, ఆ కమర్షియల్గా ఉన్న అమ్మాయి దారుణంగానే ఉంది. ఒక మహిళగా, ఒక సాటి మహిళ గురించి నేను చెబుతున్నాను అంటే అదైతే నిజమే. ప్రస్తుతానికి చాలా వరకు చాలా నిజమే ఉంది. అది ఎందుకు అలా తయారవుతున్నారో ఏంటో అర్థం కావట్లేదు. ఉన్న దాంట్లోనే సర్దుకోవచ్చు కదా, ఎక్కడికంటే అక్కడికి. ఇలా ఎందుకు తయారవుతున్నారో తెలియట్లేదు. అమ్మాయిలు అయితే మాత్రం డేంజర్గానే ఉన్నారు. ఓకే, ఫైనల్గా ఏం చెప్తారు ఇప్పుడు బ్రేకప్ అయిపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళకి? లవ్ మ్యాటర్లో కావచ్చు, చేసుకోవద్దమ్మా. లవ్ మ్యాటర్లో మాత్రం సూసైడ్లు చేసుకోవద్దు. బ్రేకప్ అయిందా అలా లీడ్ చేసుకోండి. అతని మెమోరీస్ తోటి బ్రతుకుతారా, ఆమె మెమోరీస్ తోటి బ్రతుకుతారా, బ్రతకండి. అంతేగాని సూసైడ్ చేసుకొని మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసి చదివించి మీరే ప్రాణంగా భావించి మీ మీద ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్న మీ తల్లిదండ్రులకు అన్యాయం చేయొద్దు. మీ తల్లిదండ్రులకి కడుపు కోతని మిగల్చొద్దు. వాళ్ళు మీరు చేసిన ఈ ఒక్క చిన్న పొరపాటు వలన, ఈ ఒక్క చిన్న రాంగ్ స్టెప్ వలన వాళ్ళకి జీవితాంతం మీరు శిక్షలు వేస్తున్నారు. ఎందుకు ఇటువంటి శిక్షలు వేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకనంటే మీరే వాళ్ళ ప్రాణం, మీరే వాళ్ళ సర్వస్వం. మీ మీద ఎన్నో ఆశలు, ఎన్నో కలలు, ఎన్నో ఊహలతోటి వాళ్ళ కడుపు కట్టుకొని, వాళ్ళ నోరు కట్టుకొని, వాళ్ళ ఆశలను చంపుకొని అన్నీ మీ మీద పెట్టుకొని ఇలా పెంచుతున్నారు కదా. పెంచుతున్న అటువంటి ప్రతి తల్లిదండ్రులు పెంచుతున్న ప్రతి బిడ్డకి నేను చెబుతున్న ఒకటే ఒక మెసేజ్: మీరు ఎటువంటి సూసైడ్లు చేసుకోవద్దు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా కానీ లవ్ ఫెయిల్యూర్ అయ్యే ఉద్దేశాలతో మాత్రం అస్సలు సూసైడ్లు చేసుకోవద్దు. చేసుకోండి, లైఫ్ లీడ్ చేసుకోండి. మంచి పర్సన్ వస్తే అప్పుడు లైఫ్లోకి తీసుకోండి. అంతేగాని వీడు మోసం చేశాడని నువ్వు మోసం చేసావని ఇంకొక అమ్మాయో ఇలా మాత్రం సూసైడ్లు అయితే మాత్రం చేసుకోవద్దు. మీ తల్లిదండ్రులకు అన్యాయం చేసి మీరు తర్వాత ఆత్మలో ఎంత ఎంబడబడి తిరుగుతున్నా కానీ మీరు బ్రతికిన బ్రతుకులకి ప్రయోజనం ఉండదు. మీ తల్లిదండ్రులకు మాత్రం దయచేసి కన్నీళ్ళు మిగిల్చొద్దు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో నమస్తే भाई, किधर से आप लोग? दिल्ली 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 से। भाई बोले अभी ये जनरेशन में लव मैरिज बेटर और अरेंज मैरिज बेटर? लव मैरिज बेहतर है मेरे लिए। वही लव मैरिज। लव मैरिज क्योंकि लव मैरिज में यह है कि एक से एक पहले से पहचानते हैं, ठीक है। फिर दूसरी बात यह है कि लव मैरिज बोले तो अलग रहता अपना, लेकिन अपने को मोहब्बत ज़्यादा पसंद है।